నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. కామంచికల్ గ్రామ పంచాయతీలో సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బొప్పి ప్రభాకరరావు గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం ప్రభాకరరావు గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచారం ఎలా నడుస్తుందో తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మా గ్రామంలో ఇంటింటి ప్రచారం చాలా మంచిగా జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి దాదాపుగా 4 సార్లు వెళ్ళటం జరిగింది. అందరితో కలిసి అందరితో మమేకమై ఇంటింటి ప్రచారం ఓట్లు అడుగుతూ ఉన్నాం. మంచి ప్రశాంత వాతావరణంలో మేము ఓట్లు క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. నేను గతంలో మా గ్రామంలో వైస్ సర్పంచ్గా పనిచేశాను. ప్రజలందరితో నాకు ఉన్నటువంటి సంబంధాలు కానీ నాకు వారితో ఉన్నటువంటి పరిచయాలు కానీ ఇవన్నీ నాకు ఈ ప్రచార సరళిలో ఇవన్నీ నాకు సహాయపడతా ఉన్నాయి. నేను ప్రతినిత్యం మా గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి నాకు అవకాశం ఉన్నంత వరకు వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చే దానికోసం నేను ప్రయత్నం చేశాను. వారితో నాకున్న సంబంధాలు నాకున్న పరిచయాలు ఈరోజు నాకు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో నాకు దోహదపడతా ఉన్నాయి. అది నాకు మంచి సహకారం అందిస్తూ ఉన్నాయి. నేను వెళ్ళిన ప్రతి ఇంటికి నాకు మంచి స్పందన వచ్చి నా గెలుపునకు నాకు ఆ స్పందన బాగా ఉపయోగపడతా ఉంది. వారితో ఉన్న ప్రతినిత్యం మా గ్రామంలో ప్రతి వారితో నేను సంబంధాలు కలిగి ఉన్నాను. నాకున్న పరిచయాలు వాటి ద్వారానే నా క్యాంపెయిన్ నేను మంచి వాతావరణంలో అందరి సహకారంతో క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నాం. తర్వాత సో చెప్పండి, గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? గతంలో మా గ్రామంలో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. గతంలో నేను వైస్ సర్పంచ్గా ఉండటం వలన కేసీఆర్ గారి ప్రభుత్వంలో అంతర్గత రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా మ్యాక్సిమం చేశాము. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడాను ఈసారి ప్రజలందరూ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా వాటిని నెరవేరుస్తారని చెప్పేసి హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా మా గ్రామంలో నిజమైనటువంటి లబ్ధిదారులు అర్హులైనటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా చాలామందికి అన్యాయం చేశారు. వాటి కోసం తప్పకుండా నాకు ప్రజల సహకారంతో నేను సర్పంచ్గా గెలిపిస్తే వారి కోసం నేను నిత్యం అధికారులతో మాట్లాడి వారితో పోట్లాడి అంత నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చేటట్లు కానీ పెన్షన్లు వచ్చే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి మా గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను. సార్ చెప్పండి, ఈ ఎన్నికలో మీ గెలుపుకి సహకరించే అంశాలు, సానుకూల అంశాలు ఏమున్నాయి సార్? ప్రజలతో నాకున్న సంబంధాలు కానీ వారితో ఉన్న నాకు పరిచయాలు, గతంలో నేను మా గ్రామంలో చేసినటువంటి సేవ, నాకు వాటితో పాటు ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నాకు సానుకూలంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను. సార్ చివరిగా చెప్పండి, కామంచికల్ గ్రామ ఓటర్లకి ఒక సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మా గ్రామాల జాగ్రత్తగా ఉంటానని, ప్రతి ఇంటి ఉంటానని, పెద్ద పాలేరుగా మా 3 గ్రామాలు చేస్తున్నాను. సిపిఎం పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాను. మీ విజయాన్ని సాధిస్తామని చెప్పేసి అని మీకు తెలియజేస్తాం. గ్రామంలో సమస్యగా 11 డంపింగ్ యార్డ్ని పోరాటం చేసి మీకు తెలియజేస్తాం. గ్రామంలో సర్పంచ్గా అందుబాటులో ఉండి తెలియజేస్తాం.